భగవత్కథా ప్రసంగము సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం శ్రీహరి తాలూకా మహతి కృప అనుగ్రహం. ఈరోజు రామచంద్ర తాలూకా చరిత్రం అతి పవిత్రం. ఏదైతే దశరథ మహారాజుకి కూడాను సులభంగా ప్రాప్తి అవ్వలేదు, అది ఒక జటాయువుకి ప్రాప్తి అయ్యింది. ఎంత దివ్యమైన చరిత్ర, ఎంత అలౌకికమైన చరిత్ర శ్రీ రాముడి తాలూకా చరిత్ర. పతితులకి పావనం చేయడానికే భగవంతుడు అవతరిస్తుంటారు. ధర్మాన్ని సంస్థాపించడానికి, అధర్మాన్ని నాశనం చేయడానికి అని పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగంలోని భగవంతుడు ధర్మాన్ని సంస్థాపించడానికి, ప్రతిష్ఠించడానికి, అధర్మాన్ని నాశనం చేయడానికి స్వామి ఆవిర్భావం అవుతారని చెప్పేసి మనకి తెలుసు. కానీ రాముడు పతితుల్ని ఉద్ధరించడానికి, పతితులు అంటే ఏంటి? పాపాత్మల్ని ఉద్ధరించడానికి, సాధువుల్ని, మహాత్ముల్ని, బ్రాహ్మణుల్ని, సత్కర్మం చేసిన వ్యక్తుల్ని, ధర్మపరాయణంగా ఉండే వ్యక్తుల్ని ఎవరైనా ఉద్ధరిస్తారు. వాళ్ళ తాలూకా ధర్మమే వాళ్ళకి ఉద్ధరించబడతారు. వాళ్ళ తాలూకా చేతలు, వాళ్ళ తాలూకా కర్మం వల్ల వాళ్ళు ఉద్ధరించబడతారు. భగవంతుడి దాంట్లో చేసేది ఏంటి? సత్కర్మం చేసే వ్యక్తికి వాళ్ళ కర్మమే అతనికి ఉద్ధరిస్తుంది. కానీ అధర్మము, పాపం చేసే వాళ్ళకి ఎవరు ఉద్ధరిస్తారు? అటువంటి వారికి రామచంద్రమూర్తి శ్రీకృష్ణుడు అన్నిటికంటే మహాబదన్యాయ శ్రీమన్ చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడే చైతన్య మహాప్రభువుగా వచ్చి ప్రతి జీవుల్ని, పశువుల్ని, పక్షుల్ని కూడాను పావనం, పవిత్రం ఉద్ధరిస్తున్నారు. ఇప్పటికీ కూడాను చైతన్య మహాప్రభు 545 సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్లోని ప్రకటమై ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడాను అతనిచ్చిన ధర్మం, అతనిచ్చిన ప్రణాళిక, అతనిచ్చిన నామ సంకీర్తనము, అతనిచ్చిన నగర సంకీర్తనము, అతనిచ్చిన నామము ప్రతి జీవులకి, పశు పక్షులు కూడా ఉద్ధరిస్తుంది. సో రామచంద్రమూర్తి దశరథ మహారాజుకి కూడాను ఏ ప్రకారంగా గతి నానా అని అన్నారు, ఆ ప్రకారంగాను జటాయుకి తండ్రి పదవి ఇచ్చాడు. రాముడి తాలూకా చరిత్రలోని 3 చరిత్రలు చాలా పవిత్రమైనవి. ఒకటి అహల్య ఉద్ధారం. అహల్య తన తాలూకా దుష్కర్మకి, తను చేసిన పాపానికి రాయి అయిపోయింది. తన భర్తే శాపం ఇచ్చారు, ఇంకెవరు కాదు. మీ ఇటువంటి కర్మం చేశారు అని చెప్పేసి భర్త కూడా సహించలేపారు. ఏ భార్య తప్పు చేసినా, పాపం చేసినా భర్త సహిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భర్తే క్షమాపణ ఇవ్వాలి. కానీ భర్త కూడా క్రోధంతో శాపం ఇచ్చేసి శిల అయిపోయింది. శిల అంటే ఏంటి? రాయ. అటువంటి రాయని కూడా ఉద్ధరించారు రామచంద్రమూర్తి కేవలము పాదధూళి ఇచ్చి. పాదధూళి ఇస్తే పాపి అహల్య ఉద్ధరించిపోయారు. మరి ఎవరి తాలూకా నామాన్ని మనం స్మరిస్తే, ఎవరి తాలూకా చరిత్ర గుణగణాలను మనం వింటే మన తాలూకా భాగ్యము మనం ఎలాగ ఉద్ధరించబడతాం? కేవలం చరణధూళి ఇవ్వడంతో ఆ ప్రకారంగాను ఉద్ధరించబడ్డారు. మరి రెండోది జటాయు. పక్షుల్లోని జటాయు అనేది ఒక నిమ్నమైన పక్షి. పక్షిలోని హంస రాజు, నెమలి, వీళ్ళందరూ పక్షిలోని సర్వోత్కృష్టమైన పక్షులు. నెమలి, మరి హంస, కోయిల. ఇది కూడాను కోయిల పొద్దున్న మనం వింటే ఎంతో శుభం అట. మరి చాతక పక్షి అంటే తెలుసా?
కేవలం వరస నీళ్ళే తింటుంది. స్వాతి జలం. ఎంత గంగా పవిత్రమైన ఆ గంగా నీళ్ళకి వెళ్ళి తాగుదు. అలా ఉంటుంది ఎండాకాలం వర్షాకాలం ఏదన్నా కూడా. అందుకని కేవలం వర్షం నీళ్ళు తాగుతాం. ఇటువంటి పక్షులు శ్రేష్ఠ అని చెప్పారు. గీద్, జటాయు అతి నిమ్నమైన పక్షి. దీని ఏం తింటుంది తెలుసా? మాంసం. దీని ఆహారం ఏంటి? మాంసం. ఏ మాంసం తింటుంది? చనిపోయిన తర్వాత శవాల్ని తింటుంది. దీనికి రాముడు ఉద్ధరించారేంటి? కొన్ని ఉద్ధరించారు. ఎలా ఉద్ధరించారు? తండ్రి పదవి ఇచ్చారట. ఏ దశరథ మహారాజుకి పదవి ఇచ్చారో జటాయుకి భగవంతులకు తండ్రి పదవి ఇచ్చారు. వైకుంఠానికి తీసుకెళ్ళారు. దీనికన్నా ఇంకెవరైనా ఇటువంటి భగవంతుడిని మనం విడిచిపెట్టేస్తున్నావా? స్మరించుకుంటున్నావా? తండ్రి పదవి ఇచ్చారు భగవంతుడు ఈ జటాయుని. కాకభూషణి మన ఉత్తరాఖండ్లో తెలుసుకుందాం. రామాయణాన్ని చివరి ఖండం ఉత్తరాఖండం. కాకిని తాకితే మళ్ళీ స్నానం చేసుకోవాలి. కాకి బిష్టాన్ని తింటుంది. దాని ఆహారం బిష్ట అంటే ఏంటి? బాత్రూమ్. అది తింటుంది. ఇది చాలా నీచమైనది. కానీ కాకభూషణి రాముడు తలొక చరిత్ర గుణగణాలు కీర్తించింది. రాముడు కాకి కూడాను భక్తి ఇచ్చాడు. ఆ కాకి హరికథ చెప్పడంతో గరుడ పక్షి వింటుంది. గరుడ పక్షి రామకథ వింటుంది. కాకి ప్రకారంగా కూర్చొని కిందన గరుడ కూర్చున్నారు. గరుడ శ్రేష్టం, భగవంతులకు వాహనం. నిరంతరంగా భగవంతు దగ్గరికి ఉంటారు. కానీ నిమ్నమైన నీచమైన పక్షి దగ్గర హరికథ వింటున్నారు. మరి కాకభూషణి అంటున్నారు, నేను ఎన్నో జన్మలు ఎత్తున్నాను. ఈ కాకభూషణి కాకిగా పుట్టారు అనేది ఒక కారణం ఉన్నది. ముందు అతను బ్రాహ్మణుడిగా ఉండేవాడు. కొన్ని చేష్టలు కొన్ని కార్యం వల్ల కాకిగా పుట్టారు. కానీ కాకిగా పుట్టి భగవంతుల పైన తనకి అనురాగం పుట్టిందే, భక్తి పుట్టిందే. భక్తి జన్మించడం వల్ల ఈ కాకి దేహమే శ్రేష్టం అనుకుంటున్నారు. ఈ కాకి దేహం వల్ల, కాకి శరీరం వల్ల నేను ఈరోజు రామభక్తి పొందాను అని శరీరానికి ఓహో అని ధన్యవాదాలు అనుకున్నటువంటి కాకి. ఏ కాకిని మనం ముట్టితే తాకితే మళ్ళీ స్నానం చేసుకోవాలి. ఇటువంటి అపవిత్రమైన, ఇటువంటి నిమ్నమైన కులం మనం అంటున్నాం. నీచు కులం, నిమ్న కులము, జాతి అని. భగవంతుడు అసలు జాతి కులము చూస్తే వీళ్ళందరికీ ఎందుకు ఉద్ధరించారు? భగవంతుడి దృష్టిలోని ఏ ప్రకారంగా జాతి కులం అనేది ఏమీ లేదు. అందరూ సమానమే. మరి నీచమైన కులంలో పుడితే ఇంకా స్వామి ఇంకా ఉద్ధరిస్తారు వాళ్ళకి. కానీ అటువంటి కులంలో పుట్టినప్పుడను మనం ఏం చేయాలని మనం తెలుసుకోవాలి. అదే ఒకటి. మన కులం ఇదే, మన జాతి ఇదే, మనం ఏదైనా తినొచ్చు, మనం ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి కాదు. భగవంతుడికి నిమ్నమైన కులానికి, ఎందుకంటే ఉన్నతమైన కులము వాళ్ళ తాలూకా పూజ పునస్కారాలు, హోమము, ధర్మము ఆచరించి వాళ్ళు ఖచ్చితంగా వైకుంఠానికి వెళ్తారు, ఉద్ధరించబడతారు. పాపం నిమ్న కులమే వాళ్ళు ఎలాగ ఉద్ధరించబడతారు? నేను ఉద్ధరించిపోతే ఎవరు ఉద్ధరిస్తారు? భగవంతుడి తాలూకా కరుణ నీచమైన కులం జాతి పైన మనకి గౌరవము అనుకోవాలి. ఈరోజు అటువంటి కులానికి జాతికి నిమ్నం అని చెప్పేసి అందరూ చేదరిస్తున్నారు. చేదరించనేయండి. చైతన్య మహాప్రభు చెప్తున్నారు ఏ ప్రకారంగా లేదు. నిమ్న కులం ఏంటి, ఉచ్చ కులం ఏంటి, జాతి, ధర్మము, సన్యాసి, బ్రహ్మచారి ఎవరైనా కాదు. భగవంతుడి నామాన్ని స్మరణం చేస్తే వాళ్ళు భగవంతుడిని ఖచ్చితంగాను పొందుతారు. సర్వోత్కృష్ణ. అయితే నీచ కులంలోని హోమము, యజ్ఞము, తపస్య, గుడి గోపురాల్లోని వెళ్ళలేరు. వాళ్ళు ఏ ప్రకారం సాధన చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామం ఇచ్చేసారు చైతన్య మహాప్రభు, స్వయం శ్రీకృష్ణుడు. ఈ నామం ఇచ్చేసి చెప్తున్నారు, ఎవరైతే ఈ నామం చేస్తారో వాళ్ళు యజ్ఞము, తపస్య, పూజి, పునస్కారాలు, హోమము, దాన ధర్మాల కన్నాను సర్వోత్కృష్టమైనది ఫలం మీరు పొందగలరు. ఒక హోమం చేస్తే ఎంత ఫలం వస్తుందో దానికి వేల రెట్లు కేవలం ఈ మహామంత్రం స్మరణంతోనే వస్తాయి. ఇది బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, స్త్రీ, పుత్రుడు, వృద్ధావాడు, బాలకుడు ఎవరు కూడాను ఇది నామాన్ని స్మరించవచ్చు.
వాళ్ళు ఉద్ధరించడానికి వాళ్ళు మార్గాన్ని వెన్నుకోవచ్చు అని చెప్పేసి రాముడు, కృష్ణుడు, చైతన్య మహాప్రభు ఈ దారిని మనకి ఇచ్చారు. అందుకే చూడండి, ఈరోజు ఒక అతి పవిత్రమైన కథ. మొత్తం రామాయణుని ఒకటి అహల్య, రెండోది జటాయు, మూడోది శబరి. ఈరోజు శబరి తలొక చరిత్ర, అతి పవిత్రమైన చరిత్ర. రామాయణాన్ని పవిత్రమైన చరిత్ర ఉన్నదంటే ఒకటి శబరి చరిత్ర. ఎవరు ఈ శబరి? ఈ శబరి చరిత్ర వినడంతోనే మన కర్ణం ఎంతో పవిత్రమైపోతుంది, మన మనసు, హృదయము అంత పవిత్రమైపోతుంది. అద్భుతమైన చరిత్ర. మనం కేవలం రామాయణం చూసుకొని అర్థం చేసుకోలేని ఈ రోజు ప్రకారంగా రామాయణం చూసుకొని, కానీ రామాయణం ఈ శబరి తల్లొక కథ అద్భుతమైన కథ. అందుకే అందరూ దయచేసి 10-15 నిమిషాలు కూర్చొని ఈ శబరి కథని ఆస్వాదించాలని మరి కోరుకుంటున్నాను. ఈ శబరి శ్రీరామచంద్రమూర్తి ఏనాడు ఏ రోజు కూడాను ఎవరి ఎంగిలి కూడా తినలే. విన్నారా? ఎవరి ఎంగిలి తిన్నారని చెప్పేసి రాముడు ఎవరు ఎంగిలి తినలే. మరి ఎవరు పిలకుండా ఎప్పుడు రాముడు ఎక్కడికి వెళ్ళలేదు, కానీ శబరి తలొక ఎంగిలి తిన్నారు. వీళ్ళకు అత్రి, అనసూయ తెలుసు, మనం చరిత్ర విన్నాం. అత్రి ఎంత పవిత్రమైన ఋషి, అగస్త్య ఋషి ఎంత పవిత్రమైన ఋషి. వాళ్ళ ఎంగిలి ఎప్పుడు తినలేదు రాముడు. ఒకవేళ పవిత్రమైన కులము, ఋషులు, మునిలు ఎంగిలి తింటారంటే భగవంతుడు వాళ్ళు ఎంగిలి తినలేదు. ఇవేందో ఎంగిలి తినడం ఏంటి? రాముడి తలకు ఎంగిలి కూడా ఎప్పుడు వీళ్ళకి ఇవ్వలేదు. అత్రి, అగస్త్య ఋషి తలకు ఎంగిలి ఎప్పుడు తినలేదు. వీళ్ళకి రాముడి తలకు ఎంగిలి కూడా ఎప్పుడు దొరకలేదు. ఈ ప్రపంచంలోని అత్రి ఋషి కన్నాను, అగస్త్య ఋషి కన్నాను ఇంకా పవిత్రమైన ఋషులు ఎవరు లేరు అనుకో. వాళ్ళకి కూడా ఇది సులభం కాదు, సులభంగా దొరకలే. ఏ సులభత శబరికి దొరికింది. అత్రి కన్నాను, అగస్త్య ఋషి కన్నాను శబరి ఏం చేసింది? ఏం భక్తి చేసింది? ఏ యజ్ఞాది తపస్సు చేసింది? ఏ తీర్థయాత్రలకు వెళ్ళింది? ఏ పుణ్యఫలం చేసింది? శబరి తలొక ఎంగిలి రాముడు తిన్నారు ఈరోజు. మరి అడవిలోని ఒకరికి మించిన ఒకరు ఋషులు ఉన్నారట. ఎవరు? మఠాధీశులు. ఎవరు? అల్పహారి. ఎవరు? దుధహారి, అంటే కేవలం పాలు తాగి ఉంటారు. ఎవరో జలహారి, కేవలం నీళ్ళు తాగేసి ఉంటారు. జీవితంలో ఇంకేం తినరు, ఓన్లీ నీళ్ళు తాగేసి ఉంటారు జీవితం అంతాను. కొంతమంది పాలు తాగి ఉండేవారు, కొంతమంది పవనహారి, నీళ్ళు కాదు పాలు కాదు కేవలం గాలి పీల్చుకొని బతుకుతుండేరు కొన్ని ఋషులు. కఠోరమైన తపస్య. వీళ్ళ దగ్గరికి కూడా ఎప్పుడు వెళ్ళలే రాముడు, పిలకుండాను. రామచంద్రమూర్తి వీళ్ళందరికీ వెళ్ళి అడుగుతున్నారు. వీళ్ళ ఆశ్రమానికి వెళ్తున్నారు. శబరి తాలూకా ఆశ్రమం ఎక్కడ అని. నేను శబరి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వీళ్ళు అనుకున్నారు. నేను ఈ ప్రకారం తపస్సు చేస్తున్నాను, నా దగ్గరికి ముందు రాముడు వస్తారు, నేను ఒక పూట తింటున్నాను, నా దగ్గరికి వస్తారు రాముడు, నేను కేవలం ఫలం తినే బతుకుతున్నాను. నా దగ్గరికి రాముడు వస్తారు ఎందుకంటే నేను కేవలం పాలు తాగే బతుకుతున్నాను. నా దగ్గరికి రాముడు వస్తారు, నేను కేవలం నీళ్ళు తాగే బతుకుతున్నాను. లేదు, మొట్టమొదటిగా నా దగ్గరికి వస్తారు రాముడు, నేను పాలు కాదు, నీళ్ళు కాదు, ఆహారం కాదు, కేవలం వాయువు తినే బతుకుతున్నాను. నా కఠోర తపస్సు చూసి మెచ్చుకొని నా దగ్గరికి ముందు వస్తారని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. దండకారణ్యం ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళకి అడుగుతున్నారు, శబరి తాలూకా ఆశ్రమం ఎక్కడ నాకు చెప్పండి, నేను వెళ్ళాలి, కలాలి అంటే. ఎవరు ఈ శబరి? ఈ శబరి ఏం చేశారు? తనకి ఈ ప్రకారంగాను అదృష్టం దొరికిందనేది మనం ఈరోజు కొంత సమయంలో తెలుసుకుందాం. అబిరల భకతి మాగివర గీత గాయ హరిధామ तेहि की क्रिया जथति तो निज कर पानी రామ. జటాయు చనిపోయారు. రామచంద్రమూర్తి తన స్వయంగా తన చేతులతో అంత్యక్రియ చేసి తండ్రి తలకు పదవి ఇచ్చారు. మరి భక్తిని ఇచ్చారట జటాయుకి. గీద్ ఏ పక్షిని చూస్తే, ఏ పక్షి నీచమైన పక్షి. సో శబరి ఒక విషయం. ఈరోజు మనం కథ వింటున్నాం.
లేకపోతే భక్తి చేస్తున్నాం. ఈ భక్తి అయిన బీజము ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. ఈ బీజము ఎవరి దగ్గర లేదు అని కాదు, అందరి దగ్గర, ప్రతి ప్రాణి దగ్గర భక్తి ఒక బీజము ప్రతి హృదయంలో ఉంటుంది. భూమిలోని ఆ బీజం ఉంటుంది. ఎప్పుడైతే వర్షాకాలం అవుతుందో అనేక చెట్లు మీరు అయిపోయినా కూడా ఆ చెట్లన్నీ మొలకెత్తుతాయి. అప్పుడు చాలామంది బీజం వేసాక పంట వస్తుంది, మొలకెక్కుతుంది అంటే అడవిలోని మీరు ఎన్ని బీజం వేసారు. వర్షాకాలం వస్తే ఆటోమేటిక్గా గడ్డి, చెట్టు, పుట్ట అన్నీ కూడా బీజం అయ్యి పెరిగిపోతుంది. భూమిలోని ఆ సమయం వస్తే ఆ బీజమే వృక్షమై ఫలం, పుష్పం అన్నీ ఇస్తుంది. ఎవరు ఉంటారు దానికి? భూమిలో కొన్ని బీజాలు అయితే కఠోరమైన భూమి పైన రాదు. ఎప్పుడైతే గురువు, సాధువులు, మహాత్ములు మేఘరూపంగా వచ్చి వర్షం కురిపిస్తారు, అప్పుడు ఆటోమేటిక్గాను ఆ బీజము మొలకెత్తుతుంది. అదే విధానంగాను సాధువులు, మహాత్ములు, గురువులు వాళ్ళ తరకు వాణి రూపమైన వర్షం, వర్షం, వాక్య ద్వారా, శబ్దం ద్వారా, కథ ద్వారా వర్షం కురిపించి వాళ్ళ హృదయంలో ఉన్న బీజము, భక్తి యొక్క బీజముకి జాగృతి చేస్తారు, అంటే మొలకెత్తిస్తారు. అప్పుడు ఆ భక్తి వృక్షం రోజు రోజుకి పెరుగుతుంది. సో మహాత్ముల తలక వాక్యం ఎప్పుడైతే మనం వినలేదో అప్పుడు వరకు మనకి ఎప్పుడు కూడాను ఈ బీజము మొలకెత్తదు. ప్రతి హృదయంలో ఈ బీజం ఉంటుంది, ఎవరిదని లేదు. జీవేరో శాశ్వత ధర్మో నిత్య కృష్ణదాస్. జీవుడి తాలక నిత్యము ఈ బీజం ఉంటుంది. భగవంతుడికి సేవించాలని ప్రతి వ్యక్తికి ఈ బీజం ఉంటుంది, కానీ దానికి జాగృతి, దానికి మొలకించడానికి కేవలము సాధువులు, మహాత్ములు, గురు తాలూక, గురువు మేఘరూపంగా వచ్చేసి వాళ్ళ తాలూక వాణి రూపంగాను వాళ్ళకి వర్షం కురిగిస్తారు. సో ఈ ప్రకారంగాను చాలామంది మా ఇంట్లోని భక్తి చేద్దామని అనుకుంటున్నానండి, కానీ పరివారం సహకరించుకుంటుంది. నాకు ఉద్యోగం వల్ల, సద్యోగం వల్ల, లేకపోతే ఏదో ఒక కారణం వంకతో నేను భక్తి చేయలేకపోతున్నాను, నామం చేయలేకపోతున్నాను, కథకి వినలేకపోతున్నాను. నాకు కొన్ని పరిస్థితులు అటువంటిది. ప్రతికూలం, అనుకూలం అనేది రెండు ఉన్నది. తెలుసా ప్రతికూలం అంటే ఏంటి, అనుకూలం అంటే ఏంటి? అర్థమవుతుందా? ప్రతికూలం అంటే ఏంటి? ప్రతికూలం అంటే ఫేవరబుల్, అనుకూలం అంటే ఫేవరబుల్, ప్రతికూలం అంటే ఏంటి? అన్ఫేవరబుల్. అనుకూలమైన అనుకూలమైన సమయం, అనుకూలమైన పరిస్థితులు నాకు ఉన్న ఇంట్లోని లేదండి. మా ఇంట్లోని ప్రతికూలం, జపం చేస్తే తిడతారు, తిలకం పెట్టుకుంటే తిడతారు, గుడి గోపురానికి వస్తే తిడతారు, అవ్వదు, భర్తకి సేవించాలి, ఉద్యోగంకి వెళ్ళాలి, లేకపోతే ఇది అది ఏదో బోల్డ్ మంది ప్రతికూలాన్ని ఒక వంకతో భగవద్భక్తి చేయరు. యాక్చువల్లీ వాస్తవంగా చెప్పాలంటే శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతికూలంలోనే ఎక్కువగా భక్తి అవుతుంది అనుకూలం కన్నా. అన్నీ అనుకూలం ఉంటే మీకు ఎప్పుడు భక్తి రాదు. ఎవరికైనా ఈరోజు భక్తులు అయ్యారంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్రతికూలమైన పరిస్థితులు ఉండడం వల్ల భగవంతుడి దగ్గర కానీ, భగవంతుడి కథ కానీ, భగవంతుడికి ఆరాధన చేయడం కానీ జరుగుతుంది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మన ఇక్కడ కూర్చున్నాం ఎంతమంది, అందరికీ ఏదో ఒక ప్రతికూలమైనది ఉన్నది. ప్రతికూలం లేకపోతే మనం గుడి గోపురాలకు ఎందుకు వస్తాం? దర్శనానికి ఎందుకు వస్తాం? ఎప్పుడూ లేదు. ధ్రువ్ మహారాజ్ చరిత్ర అతి పవిత్రమైన చరిత్ర. ధ్రువ్ మహారాజ్ వాళ్ళు ఏ అమ్మ అంటారంటే పిన్నమ్మ, సవతి తల్లి తిట్టడం వల్ల తనకి భక్తి వచ్చింది. ప్రతికూల అవస్థ లేకపోతే భక్తి చేద్దురా? పరంపదం బ్రహ్మకి కూడా దొరకదు అటువంటి పదం. ధ్రువ్ మహారాజ్, ప్రహ్లాద్ మహారాజ్ వాళ్ళ తండ్రి ప్రతికూలం, చంపేయండి ఇతనికి, సర్వ ఉపాయ హంతవ్యం, ఇతనికి ఏ ప్రకారంగానూ ఉపాయం చేసి ఇతనికి చంపేసేయండి, ఇతను నా కులానికి కులాంగం అని చెప్పారు. ఆ ప్రతికూలని ప్రహ్లాద్ మహారాజ్ ఎంత భక్తి చేశారు. మరి ద్రౌపది 5 భర్తలు ఉన్నారు, అయినా కూడాను దుశ్శాసనుడు
నిర్వస్త్రం చేద్దామని వెళ్ళినప్పుడు చూడండి, ఆ ప్రతికూలం చూసేసి కృష్ణ అని భక్తితో పిలిచింది. మన కృష్ణుడు ఎప్పుడు చీరలు దొంగలించడం కానీ ఎప్పుడు ఇచ్చేది ఎప్పుడు లేదు. కానీ కృష్ణుడు కోటి చీరలు ఇచ్చేది చీరహరణ అని చెప్పేసి ఉన్నది. చీరలు దొంగలించారు కానీ ఎవరికి ఇచ్చారు చీరలు? కోటి, ఒకటి కాదు రెండు కాదు, కోటి చీరలు ఇచ్చారు. ఇది ప్రతికూల అవస్థలున్న అనుకూలమైన అవస్థ. ప్రతికూలం ఎవరైనా చూడండి, అనేక మంది, విభీషణుడు వాళ్ళ అన్నయ్య రావణాసుడు అందరూ సభా ముందు తన్నేశాడు. ఓ ఎవరిది తింటున్నావు నువ్వు? రాముడు చింత చేస్తున్నావా? నా లంకలో ఉండి నా రాజ్యం ఆస్తి తినేసి నువ్వు రాముడు చింత చేస్తున్నావు అని చెప్పేసి అందరూ సభా ముందు తన్నేశారు. ఆ ప్రతికూలం వెళ్ళి రాముడు శరణం కోరుకున్నారుగా. మనందరికీ ప్రతికూలము, దుఃఖము, కష్టము ఇది భగవంతుడు ఇచ్చిన మనకు ఒక సౌభాగ్యము, మనకి అదృష్టము. మాకు అన్ని అనుకూలం ఉంటే మన కళ్ళు నెత్తుకెళ్తాయి. మనకి కొమ్ములు రెండు కాదు, తల్లెండా కొమ్ములే వస్తాయి. రెండు కొమ్ములు అయితే పర్వాలేదు. మనం అంత అభిమాని, అహంకారి మనిషి ఎవ్వరికి కూడా అడగడు. ఒకవేళ అన్నీ అనుకూలంగా ఉంటాయి, వాడికి దుఃఖము కష్టము ఉంటే కానీ తను ఎప్పుడూ సౌమ్యమైన వ్యవహారం రాదు. ఇతనికి మామూలుగానే అభిమానం, అహంకారం. తల్లి దగ్గర అభిమానం, తల్లి ఒక మాట అంటే కొడుకు సహించలేడు. భర్త దగ్గర అభిమానం భార్యకి, భర్త ఒక మాట అంటే భార్య సహించలేదు. మనకి అన్నీ అనుకూలం ఉంటే మనం ఎవరికైనా అడుగుతామా? ఎప్పుడు అడుగు. అందుకే ఏ పరిస్థితులు ఉన్నామో ఆ పరిస్థితిలో మనకి మంచిదే అయ్యింది, పాజిటివ్ తీసుకొని మనం దీనివల్ల నేను భక్తి చేయగలుగుతానని చెప్పేసి మనం ఎప్పుడైనా విడిచిపెట్టుకుని ఈ విధానంగాను రాణి కుంతి చిన్నప్పటి నుంచి కష్టాలే, కానీ కృష్ణునికి ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఎలాగా చరిత్రలోని బోల్డ్ మందికి ప్రతికూల అవస్థలోనే ఎక్కువగాను భక్తిని ఆస్వాదించగలిగారు. సో అందరికీ మనకి అనుకూల పరిస్థితి లేకపోయినా ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మనం భక్తి చేద్దామని ఉద్దేశం రావాలి. ఆ మనకి ఎవరు చూపిస్తారు? ఒక గురువు, ఒక సాధువు, ఒక మహాత్ములు. లేదు నాకు ప్రతికూలం అని చెప్పేసి మనం డిప్రెస్ అయిపోయి అనేక రోగాలతో మరి అనేక చెత్త పనులతో అలవాట్లు చేసుకొని ఆల్కహాల్, డ్రింకులు, మరి బోల్డ్ ఉన్నాయి, నిశాద్రవ్యాలు సేవన చేసుకొని మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు. ఈ ప్రతికూలం మనకి ఖచ్చితంగాను మనకి భగవంతుడి వైపు తీసుకెళ్తారు. ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ధర్మ రక్షిత, ధర్మం మనకు రక్షిస్తుంది. ధర్మం ఏంటి? భగవంతుడికి ఆరాధన చేయడమే, భగవంతుడి తరపు నామస్మరణ చేయడమే మన ధర్మము. దానికి మించిన ధర్మం ఇంక ఏ జగత్తులోనే ఏమీ లేదు. శాస్త్రం, వేదం, పురాణం అన్నిట్లోని ఇదే రాసి ఉన్నది. ఈ శబరితల చరిత్ర ఏంటంటే, ఒక రాణి ఉండేవారు. ధ్యానంగా వినండి. ఒక రాణి తన హృదయంలోని భగవంతుడి పట్ల భక్తి చాలా ఎక్కువగా ఉండేది. కానీ తన భర్త ఎవరు? రాజు ఈ భగవంతుడు, గుళ్ళు, గోపురాలు, వ్రతాలు, నామము అంటే ఒప్పుకునేవారు కాదు. కానీ రాణికి అన్ని రకాలైన సుఖము, సంతోషము, సౌకర్యం ఇచ్చేవారు రాజు. కానీ భక్తి అంటే రాజుకి పడేది కాదు. ఈ రాణి చాలా పాపం దుఃఖంతో ఉండేవారు. ఈ రాజ్యంలో నాకు అన్నీ ఉన్నాయి, కానీ నేను భక్తి చేయడానికి నాకు ఏ ప్రకారంగానూ అనుకూలమైన పరిస్థితి లేదు, ప్రతికూలమైన. అరే భర్త వద్దంటే ఏ భార్య చేయగలరు? అది కూడా రాజు శాసనం. ఇంకా ఏ రాణికి అంత ధైర్యం ఉన్నది రాజుని కాకుండాను ఆ పని చేయడానికి? ఒకరోజు ప్రయాగ్ అంటే ఏమిటి?
గంగా యమున సరస్వతిగా సంగమం. భారతదేశంలోని ఎన్ని తీర్థాలు ఉన్నాయో ఆ తీర్థ తాలూకా రాజు ప్రయాగరాజు అని చెప్తారు. తీర్థాలకే రాజు. ప్రయాగలోని కుంభ అంటే ఏంటి తెలుసా? పుష్కరాలు అంటారు అక్కడ. పుష్కరాలు సమయం వచ్చింది. అప్పుడు రాణి వెళ్ళి రాజు తాలూకా పాదం పట్టుకొని ఏడ్చింది. హే రాజు, నేను ఇప్పటికొచ్చి నేను ఏ ప్రకారంగా నేను ఒక్క వస్తువు కూడా అడగలేదు మీకు, కానీ నాది ఒక కోరిక, ఒక వస్తువు మీకు అడుగుతాను, నాకు అది కలగజేయండి. రాణి చాలా ప్రార్థయపడుతుండతో రాజు సరే ఇస్తాను, చెప్పండి ఏంటి కావాలి మీకు? లేదు, ప్రయాగరాజులోని పుష్కరాలు ఉన్నది, నేను స్నానానికి వెళ్తాను, నాకు ఈ అవకాశం ఇవ్వండి. నేను జీవితంలో ఇంకా ఏ విషయం మీకు అడగను. ఓ రాజు దగ్గరికి ఈ రకంగా ప్రార్థన చేయడం వల్ల రాజు సరే, నా భార్య అడక్కడక్క ఒక వస్తువు అడిగి సరే నేను ఈ ప్రకారంగా ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి రాణికి అభయం ఇచ్చారు. రాణి చాలా ఎంతో సంతోషం అయిపోయారు. నేను ప్రయాగరాజుకి వెళ్తానని చెప్పేసి రాణికి చక్కగా సింహాసనంలో కూర్చొని రథం మీద వెళ్తున్నారు రాణి. ఆ ప్రయాగ్ నదిలోని రాజు ఈ ప్రకారంగా ఏర్పాటు చేశారు. ఆ రాణికి ఎవరు చూడగలరా? లేదంటే ఆ రాణి ఎవరికైనా చూడగలరా? లేకపోతే ఆ రాణికి ఎవరు చూడగలరా? మొత్తం అంతాను బ్యాండల్స్ క్లాతులు కట్టేసి స్ట్రైట్గా వెళ్తారు, ప్రయాగలో స్నానం చేస్తారు. రాణి స్నానం చేసినప్పుడు ఎవరు చూడకూడదు. రాణి తలకు ఒక హోదా ఉంది కదా, ఆ ప్రకారంగా ఏర్పాటు చేశారు రాజు. కానీ ఈ రాణి తలకు ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ప్రయాగలోని అనేక మంది సాధువులు ఉంటారు, మహాత్ములు ఉంటారు, వాళ్ళకి దర్శించుకుంటాను. వాళ్ళు సాధువులు మహాత్ముల తాలూకా వాక్యం అనేది ఒక కృప, అనుగ్రహం. ఇంకోటి తెలుసా? వాళ్ళ దృష్టి మన పైన పడితే కూడా కృప. సాధువులు మహాత్ముల తాలూకా దృష్టి మన పైన పడినా మనకి జయమే, మనకు లాభమే. గురువు వైష్ణవుల తాలూకా దృష్టి మన పైన పడ్డదనుకోండి, మన అనేక పాపం నశించిపోతుందట. ఎటువంటి దృష్టి వీళ్ళది? సాధువుల తాలూకి మహాత్ముల తాలూకి వీళ్ళు వాక్యవాణి మనకు కలిగిందంటే ఇంకతో మరి దానికి అంతు లేదు, దాని ఆ అనుగ్రహతలకు అంతు లేదు. సో విధానంగా పాపం ఈ రాణి కుంభమేళాలతోని అనేక సాధువులు మహాత్ముల తాలూకా దృష్టి నా పైన పడుతుంది, నేను వాళ్ళకి దర్శించుకోవచ్చు, వాళ్ళు వాగ్వాణి నాకు చెవులో పడుతుంది, చాలా ఆనందంగా ఉన్నారు. కానీ రాజు ఈ ప్రకారంగా ఏర్పాటు చేయడంతో ఈ రాణి ఎంతో నిరుత్సాహమైపోయింది. ధిక్కారు నా జీవితానికి, ఇవ్వక అవకాశం, రాజు ఒక అవకాశం ఇచ్చారు. కుంభమేళ అంటే ఏంటి? పుష్కరాలు అంటే ఏంటి? అనేక సాధువులతో ఒక సమావేశం. ఎక్కడికైనా పుష్కరాలు వెళ్తే చూడండి, ఎక్కడెక్కడ సాధువులందరూ వస్తారు, మహాత్ములందరూ వస్తారు. ఆ సాధువులు మహాత్ములు ఎంతో పుణ్యతం చేస్తారు, పవిత్రం చేస్తారు. కానీ ఇటువంటి సాధు సమాగమంలోని, సాధు మేళలోని కూడా ఒక్క సాధువు కూడా నేను దర్శనం చేసుకోలేకపోయాను, ఒక్క సాధువు కూడా దృష్టి నాపై పడలేదు అని చెప్పేసి ఎంతో ఈ శబరి దుఃఖపడుతున్నారట. దుఃఖపడి వెళ్ళి ప్రయాగలో వెళ్ళి స్నానం చేస్తున్నారు. స్నానం చేసినప్పుడు ఏంటి స్నానం ఇది? ప్రయాగలో వెళ్ళి చెప్తున్నారు, ప్రయాగలోని మనం ఖచ్చితంగా ఏదైతే వరం అడుగుతామో, ఏదైతే కోరిక కోరుకుంటాం అది ఖచ్చితంగా అవుతుందట. ఎందుకంటే తీర్థుల కంటే రాజు కదా, ఇది మామూలు కాదు, రాజు. తీర్థాలన్నింటికన్నా రాజు. ఈ ప్రయాగ స్నానం ఒక చాలా అద్భుతమైన స్నానం. ఆ ప్రయాగలోకి వెళ్తే ఖచ్చితంగా మనం మంచి కోరికతో వెళ్తే ఖచ్చితంగా ఇస్తారట. మరి ఈ ప్రయాగలోని స్వయంగా రాముడు కూడాను స్నానం చేశారు, మరి భరతుడు కూడాను స్నానం చేశారు. ఎప్పుడైతే భరత స్నానం చేశారో స్వయంగా ప్రకటన అయిపోయిందట. ప్రయాగ్ రాజు ఏం కావాలో చెప్పండి భరత్,
మీరు స్నానం చేసి ఈరోజు నేను పవిత్రం అయిపోయాను అని చెప్పేసి. తీర్థం కుర్వంతి తీర్థాన్ని, తీర్థాన్ని కూడా పవిత్రం చేసేది భరతుడు. భరత్ ఎవరు? భక్తుడు. భరత్ ఎవడు? సంత్, మహాత్మా. భక్తులు తీర్థాన్ని కూడా పవిత్రం చేస్తారు. తీర్థరాజ్ ప్రయాగ్ స్వయంగా ప్రకటన అయిపోయారట. మీరు స్నానం చేసేసి నన్ను పవిత్రం చేసేసారు స్వామి, మీకు ఏం వరం కావాలో చెప్పండి. అరథన ధర్మ న కామరుచి గతి నా చోహు నిర్వాణ జనమ జనమరతి రామపద హోయో వరదాను నాను అనురాగ. భగవంతునిగా పాద పైన నాకు అనురాగం కావాలి. ధర్మ అర్థ కామ మోక్షం నాకు అవసరం లేదు. ఇది ప్రయాగరాజ్ ఇవ్వలేరు. ధర్మము ఇచ్చగలరు, అర్థము ధనం ఇవ్వగలరు. కామన మీకు ఇల్లు కట్టుకోవాలి, భార్య పిల్లలు, ఉద్యోగం సద్యోగం కూడా ఇచ్చేస్తారు, మోక్షం కూడా ఇచ్చేస్తారు, చతుర్విధ పురుషార్థం. కానీ భగవంతుడి పైన ప్రేమ, భగవంతుడి పైన అనురాగము ఇది ఇవ్వలేరు తీర్థరాజు. ఇది నా వల్ల అవ్వదు, చేతులెత్తేసారు, నేను ఇవ్వలేను ఇది అని చెప్పేసి. ఈ ప్రకారంగాను కోరుకున్నారట. ఏం కోరుకున్నారు? ప్రయాగలో వెళ్ళి ఈ రాణి దిక్, నా కులానికి దిక్, నేను రాణిగా పుట్టాను, రాజవంశంలో పుట్టాను, ఈ రాజవంశమే నాకు పెద్ద ప్రతికూలం అయిపోయింది. ఎంత సౌందర్యంగా పుట్టాను, ఈ సౌందర్యాన్ని చూసి రాజు మోహితం అయిపోతున్నారు, నాకు అక్కడ విడిచిపెట్టుకుంటున్నారు. ఏ సాధువులు మహాత్ములు కథ చెప్తే అక్కడికి వెళ్ళి కూర్చుంటానంటే లేదు లేదు మీరు కూర్చోకూడదు, మీరు రాణి అని ఏ సాధువులు మహాత్ముల దగ్గర పంపించుకున్నారు. ఈ అందమే నాకు ఒక పెద్ద ప్రతికూలం, ఈ కులమే, ఈ రాజు కులమే నాకు పెద్ద ప్రతికూలం, ఈ ధనము, ఈ ఐశ్వర్యము ఇదే నాకు పెద్ద ప్రతికూలము, నేను భక్తి చేయడానికి ఇవన్నీ ఆటంకాలు అని ఒక విచిత్రమైన వరం అడిగింది. ఏంటి? నాకు ఒకవేళ మళ్ళీ జన్మం ఉంటే, హే ప్రయాగరాజ్, నాకు నీచాతి నీచ కులంలో జన్మం ఇవ్వండి, మరి అంద వికారంగా పుట్టించండి, నాకు ఎవరు నన్ను చూసి ఎవరు మోహితం అవ్వకూడదు, అంద వికారంగా పుట్టించండి, మరి అతి ధనహీనం లేని పేద ఇంట్లో నాకు పుట్టించండి అని చెప్పేసి అడిగారట. ఇది విచిత్రం వరం, ఎవరు అడుగుతారు ఎలాగా? మరి రాణి తనకి ఏ ప్రకారంగానూ వస్తువు కానీ, పదార్థాలు కానీ, బంగారం కానీ, వైడూర్యాలు కానీ, ఏదైతే మనం పరితపిస్తున్నామో రోజు తెల్లారి నుంచి రాత్రి వరకు, ధనము, ఐశ్వర్యము, అందము, ఆరోగ్యము, ప్రతిష్ట, పేరు, సన్మానము, ఇవన్నీ రాణికి ఉన్నది. కానీ రాణి అంటున్నది ఇవన్నీ పెద్ద ప్రతికూలము, ఇవన్నీ ఉండడం వల్ల నేను సాధువులు మహాత్ముల కథ హరిభక్తిని నేను చేయలేకపోతున్నాను, ఇవన్నీ ఉండి నాకు లాభం ఏంటి? చూడండి. కానీ మనం హరిభక్తి చేస్తున్నాం ఈ ధనం గురించి, ఈ ఇల్లు గురించి, ఈ వాకల గురించి, ఈ అందం గురించి, ఈ శరీరం గురించి. మనం క్వైట్ ఆపోజిట్ ఈ రాణికి, ధన్యాతి ధన్య ఇటువంటి రాణి మనసు. ఈ ప్రకారంగా అడిగి ఏం చేశారట, రాణి స్నానం చేసేసి జలసమాధి అయిపోయారట. మరి బయటికి రాలే, శరీరాన్ని విడిచిపెట్టేసి. ధన్యం అటువంటి రాణి. భక్తి చేయకపోతే ఎందుకు ఈ ప్రకారంగాను ఈ శరీరం? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఒక మంచి ఫార్చునేట్ అంబాసిడర్, ఇంక BMW కారుని కొన్నాం, ₹1,00,00,000 అనుకోండి, మంచి కారు కొన్నాం. ఆ కార్ని రోజు తుడుస్తున్నాం, కడుగుతున్నాం, క్లీన్ చేస్తున్నాం, సర్వీసింగ్ చేస్తున్నాం, పూలమాల వేస్తున్నాం, అన్నీ బాగుంది. కానీ ఒకనాడు కూడా డ్రైవ్ ఆన్ చేసేసి డ్రైవ్ చేసుకుంటాను, ఎక్కడికి వెళ్ళకుండా రోజు షెడ్లోనే ఉంటుంది, చక్కగా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసి భద్రపరుస్తున్నాం. ఆ బండికి ఏమైనా విలువ ఉందా? ఆ బండితో ఒక ప్రయోజనం ఉన్నదా? లేదు. బండిని రోజు కడగొచ్చు, క్లీన్ చేయొచ్చు, మెయింటెనెన్స్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఎప్పుడు మనం ఆ బండికి వ్యవహారం చేస్తూ మన గమ్యానికి అనుకోండి
మనం చేసిన దైనందిన కార్యాలకి అది సహాయం పడితే మనం ఖచ్చితంగా దానికి కడిగి తుడిచి మెయింటైన్ చేసి చాలా చక్కగా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి సాయం అవుతుంది అది. కానీ ఆ బండి కేవలం షోరూంలో రోజు తీసుకెళ్తున్నాం, నీట్గా మెయింటైన్ చేసి ఉంచుతున్నాం, కానీ దేనికి ప్రయోజనం రాకుండా ఆ బండి తనకు విలువే లేదు. ఏ ప్రకారంగా ఆ బండికి విలువ లేదో ఈ శరీరానికి కూడా ఆ ప్రకారంగా విలువ లేదు. మన గమ్యానికి వెళ్ళిపోతాం. మనం ఈ మనిషి శరీరం పొందాము కేవలం భగవత్ప్రాప్తి గురించి. ఈ సంసారము, భర్త, భార్య, పిల్లలు దీనికి మెయింటెనెన్స్ చేస్తున్నారు. దీనికి కావాలి, శరీరానికి కొంత మెయింటెనెన్స్ కావాలి. సంసారం, భార్య, పిల్లలు తినడానికి కావాలి, ఉండడానికి కావాలి, మంచి చెడ్డ ఒకరికొకరు సహకరించడానికి, సాయం తీసుకోవడానికి, సాయం పొందడానికి ఇవందరూ కావాలి. కానీ ఇవన్నీ తీసుకొని నీట్గా పౌడరు, స్నో, కాటికి, బొట్టు, గడ్డాలు గీసుకొని, మేసాలు గీసుకొని, సెంటు పోసుకొని ఈ బండికి ఉంచుతున్నాం. అలాగే ఇది ఏ ప్రకారంగా ప్రయోజనం లేదు. ఈ బండికి ప్రయోజనం ఎప్పుడైతే మనం భగవద్దారికి వెళ్తున్నామో, భగవంతుని పొందడానికి ఎప్పుడైతే మనం డ్రైవ్ చేస్తున్నామో. ఇది కేవలం షోరూంలోనే ఉన్నది. రోజు గడ్డం గీసుకోండి, స్నో పౌడర్ రాసుకోండి, సబ్బుతో 3 పూటలు రాసుకొని 3 పూటలు బండి క్లీన్ చేశారు సర్ఫ్తోని, దేనితో ఏ లాభం? ఈ బండికి క్లీన్ చేయడం వల్ల, ఈ బండికి స్నో పౌడర్ రాయడం వల్ల, ఈ బండికి అందంగా అలంకారం చేయడం వల్ల దేనికి లాభం లేదు. ఈ బండి దేనికి? దీని గమ్యం ఏంటి? ఇది ఏ తోవలో వెళ్ళాలి? భగవంతుని పొందడానికి వెళ్ళాలి. బండి ఎలాగ మన సంసార పనులకి పనికొస్తుందో ఆ ప్రకారం ఈ బండి, ఈ మనిషి తాలూకా శరీరము, ఈ మనిషి తాలూకా బండి భగవంతుడికి పొందడానికే ఉన్నది. కానీ భగవంతుడి పొందకుండాను మనం ఇవన్నీ ఈ సౌకర్యాల గురించి ఈ షోరూంలోని ఈ ప్రకారంలోనే ఉంటున్నాం. కానీ గడ్డాలు, మేషాలు కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఈ బండికి ఉంచుతున్నాం. కానీ ఈ బండి దేనికి పనికిరాదు. భగవంతుడిని పొందడానికి ఈ బండి ఉన్నది. ఈ బండికి ఆ ప్రకారంగా ప్రయోజనం ఉంచాలి, లేదంటే ఈ బండి దేనికి ప్రయోజనం లేదు. కానీ ఈ బండికి మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. సో తెలుసుకోండి, మనిషి జీవితం తాలూకా బండి దేనికి నేను ప్రయోగించాలి? లేదంటే కొత్తగా కొని తుడుచుకొని కడుక్కొని ఉంచుకున్నట్టే. ఇది ఇంత ₹1,00,00,000 బండి, అనేక 84 లక్షల జీవరాశి తిరిగి వచ్చిన, ఎంతో కష్టంతో సంపాదించిన ఈ మనిషి శరీరం అనే బండి కేవలము గడ్డాలు, మేసాలు పెంచుకొని బ్యూటీ పార్లర్కి వెళ్ళి బ్యూటీనెస్ తీసుకురావడానికి కాదు. దీనికి అలంకారం చేస్తే ఏమి లాభం లేదు. బండికి అలంకారం చేసి ఇంట్లోనే ఉంచితే దేనికి లాభం లేదు. ఈ శరీరం తలొక గమ్యము, ఈ శరీరంకి తలొక బండి దేనికి ప్రయోగించాలి, దానికి ప్రయోగించండి. సో విధానంగాను ఈ రాణి సమాధి అయిపోయింది. నా రాణి తలొక కులము, నా అందము, నా ధనము, నేను ఒక సాధువుని కూడా నేను చూడలేకపోయానే, ఒక మహాత్ముడు కూడా అతని దృష్టి నా పైన పడలేదే. ఎందుకు ఈ శరీరం? సాధువులు, మహాత్ముల తలొక కథ వినలేపాను, వాళ్ళు దర్శించుకోలేపాను, వాళ్ళ దృష్టి నా పైన పడలేదు. నాకు వద్దు ఈ శరీరం. హే ప్రయాగరాజ్, నాకు మీరు ఒకవేళ ఇస్తే నీచమైన కులం, ధనం లేకపోయిన కులం, జాతిలోని వికారంగా నాకు పుట్టించండి. నాకు చూసి ఎవరి ఆసక్తి ఎవరు అని చనిపోయారట. చనిపోయిన తర్వాత తను వచ్చే జన్మము ఏంటి? శబరి అనేది ఒక పేరు కాదు, శబరి అనేది ఒక కులము. శబరి జాతి, అతి నీచ జాతి శబరి జాతి. ఆ నీచ జాతికి పవిత్రం చేసేసారండి రాముడు. ఎంత నీచము, ఎంత నిమ్నము, ఎంత తక్కువ, అటువంటి వాళ్ళకి భగవంతుడు ఎక్కువ అనుగ్రహం చేస్తారు. నేను నీచ జాతిని, నేను నీచుని అని చెప్పేసి అనుకోవాల్సింది. భగవంతుడు చైతన్య మహాప్రభు మనకు ఎప్పుడో ఉద్ధరించేశారు, నీచ జాతిగా పుట్టించి. రాణి కోరిక అడిగి ప్రయాగలోని కోరికను తీర్చుకున్నారు. మనకి ఏమి కోరిక లేకుండా మనకి నీచ జాతి, నీచ కులము, ధనహీనంగానో లేకపోతే ఉద్యోగహీనంగానో ఏదోలోగా ఉన్నది మనకి. అది ప్రతికూలం. మనకి ఏ ప్రకారం భగవంతు దగ్గరికి లేకపోతే తీర్థయాత్రకు వరం లేకుండా మనకు వరం పొందిపోయాం.
మనం ఏ వరం అడగలేదు, కానీ డిఫాల్ట్గా మనం వరం పొందాం. ఇప్పుడైనా మనం ఏం చేయాల్సింది చూడండి. శబరి ఏం చేస్తుందో అది చేద్దాం. ఏం చేస్తున్నారు? శబరి కులంలో పుట్టారు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా గారాభంగా పెంచారు. ఆ శబరికి 16 సంవత్సరాలు వచ్చింది. 16 సంవత్సరాలకి వస్తే ఏం చేయాలి? పిల్లకి వివాహం చేయాలి. ఇదొక పెద్ద సమస్య. తల్లిదండ్రులకి ఇదొక పెద్ద సమస్య, వివాహం చేయాలి అని. ఒక శబరి తలక కుర్రోడుని చూసేసి వివాహం నిశ్చయించారు ఈ శబరితో. ఆ శబరికి పెళ్లి కూతురుగాను సర్దారు. ఇంట్లోని అనేక ఏర్పాట్లు, ఆడంబరను, మరి తాళాలు, మేళాలు, చుట్టాలు, బంధువులు అందరికీ పిలిపించారు. మరి ఈ శబరి కూడాను అతి అందంగాను పెళ్లి కూతురులాగా సర్దారు. రేపు పెళ్ళి అంటే ఈరోజు రాత్రి శబరి తలొక తల్లి పాతివ్రత నారి తలొక ధర్మాన్ని ఉపదేశిస్తారు. పతియే దైవము, పతి దగ్గరే ఉండాలి అని అనేక ధర్మము బోధిస్తారు. అప్పుడు తెలిసేది కాదు కదా వివాహం ఏంటి అమ్మ నాన్నని విడిచిపెట్టేసి ఆ పతి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఎందుకు వెళ్తాను నేను అని అవన్నీ. సో అందుకే తల్లి నేర్పిస్తున్నారు, పతి దగ్గర ఉండాలి, పతివే దైవము, పతి తలొక మంచి చెట్లు నువ్వు చూడాలి, పతికి నువ్వు సేవించాలి అని చెప్పేసి అనేక స్త్రీ ధర్మము, పతివ్రత ధర్మము తలొక ఉపదేశిస్తున్నారు. ఉపదేశిస్తూ ఆ రోజు చాలా రాత్రి అయిపోయింది. అందరూ వివాహంకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా అక్కడ విశ్రామం తీసుకున్నారు. చూని ఇతను ఈ శబరి ఎప్పుడైతే తలుపు తీసారో, కిటికీ తలుపు తీసారో అనేక పశువులు ఉన్నాయి. అరే మా ఇంట్లో ఏంటి ఇన్ని పశువులు ఉన్నాయి, ఎప్పుడూ లేదు ఇన్ని పశువులు, ఇప్పుడు ఎలాగొచ్చాయి అని చూసి వాళ్ళ అమ్మగారికి అడిగారట, అమ్మ మన ఇంటికాడ ఇన్ని పశువులు ఏంటమ్మా ఉన్నాయి? పిచ్చి, రేపు నీ పెళ్ళి, ఆ పెళ్ళికి పశువులకి సంబంధం ఏంటమ్మా? రేపు బోల్డ్ మంది నీ పెళ్ళికి చూడడానికి బంధువులు, మిత్రులు, కుటుంబులు, మిత్రులు, స్నేహితులు అందరూ వస్తారు. వాళ్ళందరికీ ఈ పశువుల్ని కట్ చేసేసి వాళ్ళకి వండి పెట్టాలి కదమ్మా. అరే నేను పెళ్లి చేసుకుంటే ఇన్ని పశువులు చనిపోతారా? చంపాలా? అమ్మ పశువులు చంపుతావు, ఈ పశువులు పుట్టారు దానికే. మీ తాత చెప్పారు పశువులు పుట్టారు దానికే అని చెప్పేసి. మీరు ఒకరోజు పశువు అవుతారు, ఆ పశువు అయిన తర్వాత మీ తాత కూడా చెప్తారండి మీ పశువులు పుట్టారు అందుకే అని చెప్పేసి. ఎవరు చెప్పారు? శాస్త్రం చెప్పింది ఆ పశువులు పుట్టారు మీరు తినడానికి. చాలామంది చెప్తారు వ్యతిరేకంగాను. ఈ పశువుల తల జాతి అటువంటిదే, ఈ పశువులకి తినడానికే ఉన్నారు. మీరు ఒకరోజు పశువు అవుతారు, మీకు తినడానికి మంది భగవంతుడు సృష్టిస్తారు. సో పశువులు తినడానికే ఉన్నారు, ఈ పశువులు చంపి మనం భోజనం పెట్టాలి. ఇది ఎప్పుడైతే విన్నారో ఈ శబరి నిర్ణయం చేసుకున్నారు, అరే నేను వివాహం చేసుకుంటే ఇంతమంది పశువులు చనిపోతారా? లెగిసి ఈ పశువులన్నింటినీ గేట్ తీసేశారు, విడిచిపెట్టేశారు. విడిచిపెట్టడంతో ప్రాణ భయంతో ఈ పశువులు అందరూ పరిగెట్టారు, అడవి వైపు పరిగెట్టేశారు. ఈ ప్రాణులు ఎంతమంది ఉన్నారో పశువులు అందరూ ఆశీర్వాదించారట. ఏ శబరి నువ్వు 100 సంవత్సరాలు ఉండు, నువ్వు ఎలాగ మాకు బంధనం విముక్తి చేసావు నీకు కూడా ఆ ప్రకారం బంధనం విముక్తి అవుతుంది ఉండు. ఒక పశువు పైన జాలి, దయ కలిగిస్తే, పశువు అనుకోండి, పక్షి అనుకోండి, మనుషులు అనుకోండి, జీవి పైన మనం దయ కలిగిస్తే వాళ్ళ తనకు ఆశీర్వాదం కూడా వస్తుందండి. కేవలం తల్లిదండ్రులది కాదు, ఋషులు బ్రాహ్మణులది భగవంతుడిది కాదు, ప్రతి జీవి ఆశీర్వాదం ఇవ్వగలదు మనకి. మనం ఆశీర్వాదం ఇచ్చినట్టే మనం ఏ కార్యం చేస్తాం మనకి ఏ పశు పక్షులు ఆశీర్వాదిస్తుంది? మనకి అంత శాపం ఇచ్చినోలే. ఎందుకంటే మన తల కార్యం అటువంటిది. ఈ మనిషి ఎక్కడికి వెళ్తాడో వాడు శాపమే పొందుతాడు. ఎందుకంటే వాడు ఒక్క కర్మ పవిత్రం కాదు, ఒక్క కర్మము ఒక జీవికి ప్రసన్నం చేసే కర్మం కాదు, లేదు, నష్టమే. సో ఈ పశువులందరూ చాలా చక్కగా ఆనందంగా గెంతుకొని మాకు వీళ్ళ ప్రాణం రక్షించారు శబరి అని చెప్పేసుకొని మనసులో అంటున్నారు, వెళ్ళిపోయారట. అయితే ఈ శబరి ఇంతమంది ప్రాణులను నేను విడిచిపెట్టేసింది. సరే రేపు వివాహం పొద్దున్న లెగుస్తారు నాన్న, అరే పశువులన్నీ అక్కడికి వెళ్ళిపోయి
అలాగని నా వివాహం బంద్ చేయరుగా, ఖచ్చితంగా వివాహం చేస్తారు. వివాహం చేయాలంటే మళ్ళీ అనేక పశువులు కొనుక్కొని తీసుకొస్తారు. మార్కెట్లోని పశువులు తక్కువేంటి, ఈ పశువులు మళ్ళీ తీసుకొస్తారు, అప్పుడు మళ్ళీ కొడతారు కొత్త పశువుల్ని. అయితే నేను వివాహం చేసుకోకపోతే ఈ పశువులే చనిపోరు, ఏం చేయాలి అని ఇతను ఈ శబరి కూడాను ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయారట. చూడండి, పెళ్లి కూతురుగా అన్ని తయారై ఉన్నారు. రేపు పెళ్ళి పొద్దున్న వివాహం చేసుకుంటే నాకు ప్రాణం హాని, అనేక పశువుల తరగ ప్రాణహాని అవుతుంది. చూడండి, ఇటువంటి మనస్తత్వమైన వ్యక్తులు ఎప్పుడైనా పైకి రాగలరు. ఒకటి, మనం ఏ ఇంట్లో ఉంటున్నామో ఆ ఇంటికి మేలు చేయాలి. ఏ తల్లిదండ్రులు మనం దగ్గర పుట్టామో వాళ్ళ తల్లిదండ్రికి మేలు చేయాలి. మన బంధువులు, మిత్రులు, కుటుంబాలకి మనం ఎప్పుడు మేలు చేసామో కొన్ని ఇతర పశుపక్షులు విడిచిపెట్టేసేయండి. మన అన్నదమ్ముల్ని, మన భార్యని, మన పిల్లల్ని మనం ఎప్పుడైనా సంతోషం కలిగించావా? అందరికీ ఒకరికొకరు సంతోషం కలిగిస్తే ఎప్పుడు కూడా నీ ప్రకారం భావన రాదు. మఠంలో ఉంటున్నావు, మనం మఠంలో నీ ప్రకారం కార్యం చేయాలి. మన గురువుల్ని, వైష్ణవుల్ని, సాధువుల్ని సంతోషపరచాలి. ఎప్పుడు వాళ్ళకి మనం మన వల్ల మఠం నడిపిన వ్యక్తులకి, మఠంలో ఉన్ని వాళ్ళకి ఎప్పుడు దుఃఖం ఇవ్వకూడదు. ఇది సంసారం అనేది ఒక ఎత్తు. అక్కడ మీ కర్మ ప్రకారంగా మీరు తల్లిదండ్రిని పొందేరు, భార్య పిల్లలు పొందేరు. కానీ సాధువులు, మహాత్ములు మీకు అనుగ్రహం చేసేరు, మీకు కృపా చేసేసి మీకు తీసుకొచ్చేసి మఠంలో ఉంచారు. వాళ్ళకి మీరు ఎన్నిపోటు పిలుస్తారా? తప్పు. మఠంలో ఉన్న వ్యక్తులకి ఎప్పుడు కూడా మనం అన్యాయం చేయకూడదు. మనకి అనుగ్రహం చూసారా, ఒకళ్ళు మనకి హెల్ప్ చేస్తారు, మనం వాళ్ళకి హాని చేస్తామంటే ఎలా ఉంటుంది? అట్లీస్ట్ హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ హాని చేయకూడదు. అందుకే మఠంలో ఉండి ఇప్పుడు హాని చేయకూడదు. మఠంలో ఉండి ఏదైతే రూల్ కాదో, ఏదైతే వద్దన్నారో మనం 16 మాలు చేయాలి, మంగళవారం అటెండ్ అవ్వాలి, కథ వినాలి, సమయానికి మఠం తాలూకు రూల్ అండ్ రెగ్యులేషన్స్ మనం వినాలి, చేయాలి. అది యాక్చువల్లీ మఠంకి చేసిన ఉపకారం. మఠంలో ఉండే మనకి మఠం ఆశ్రయం ఇచ్చారు ఎవరైతే, వాళ్ళకి మనం ఉపకారం చేసినట్టు. వాళ్ళు బట్టలు ఉతకడం అవసరం లే, వాళ్ళకి మీరేంటి తిండి తిప్పులు ధనం ఇవ్వడం అవసరం లే. వాళ్ళకి ఉపకారం ఏంటంటే మీరు గుడిలో మఠం తాలూకా రూల్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అయితే వాళ్ళకి పెద్ద ఉపకారం, దానికి మించింది ఉపకారం ఏమీ లేదు. మీకు ఆశ్రయం ఇచ్చిన తాలూకా గొంతుని మనం కోస్తే ఎలాగుంటుంది? ఆశ్రయం ఇచ్చేరు, మనకి పిలిపించేరు. జన్మ మృత్యు చక్రంలోంచి నేను ఎప్పుడో కొట్టుకొని ఉందును, ఏ భార్య ఏ పిల్లలు అనుకొని అనేక సంసారంలోని నేను కొట్టిపడి ఉందును. కానీ సాధువులు, మహాత్ములు, గురుభాయిలు అందరూ నన్ను పిలుచుకొని వచ్చి ఒక 4 మంచి మాటలు పిలిపించి భుజం మీద భుజం చేతి పెట్టేసి, నీకు ఎందుకు నేను ఉన్నాను, ఉండు, భజన చెయ్యి, కృష్ణ భజన చెయ్యి, నామం చెయ్యి అని చెప్పే వ్యక్తికి మనం మఠంలోని వ్యతిరేకులు పనులు చేసి వాళ్ళకి బాధ ఇస్తామా? వాళ్ళకి కష్టం ఇస్తామా? ఇది ఎప్పుడైనా మనకి ఈ జీవితంలో కాదు, ఏ జీవితంలో మనం భగవద్ని పొందుతామా? గురుద్రోహి మనం. ఆ వ్యతిరేకమైన పనులు ఎప్పుడు చేయకూడదు. ఏ పనులైతే మనం హరే కృష్ణ. సో ఈ ప్రకారంగాను శబరి విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. లేదు, ఒక ప్రాణి పైన జాలి, మనకు ఇచ్చిన ఆశ్రయం ఎవరైతే ఇచ్చారో వాళ్ళపైన మనం జాలి చూపించిన అవసరం లేదు. అట్లీస్ట్ వాళ్ళు చెప్పిన వాక్యాన్ని మనం వింటే చాలు. మనం ఎవరు గురువు పైన జాలి కలిగించినవి, వైష్ణవుల పైన జాలి కలిగించినవి, అట్లీస్ట్ వాళ్ళ వాక్యాలు వింటే చాలు, మనం వాళ్ళకి సేవించినట్టే. వారికి ప్రత్యేకించే సేవ అవసరం లేదు. సో ఈ ప్రకారంగాను అడవికి వెళ్ళిపోయారు. వెళ్తూ పరిగెడుతూ వెళ్ళి ఎక్కడ ఆగుతానంటే ఎక్కడైతే మునులు, ఋషులు, సాధువులు దర్శించుకుంటాను అక్కడే ఆగుతాను అని సంకల్పం తీసుకున్నారు. అప్పటికి తెలియదు సాధువులు, మహాత్ములు చూసే ఇది ఎప్పుడు జన్మం తలక కర్మము, పూర్వ జన్మం తలక కర్మము. రాణిగా పుట్టారు, ఏం వరం అడిగారు? సాధువులు, మహాత్ముల తలక సాంగత్యం నాకు రావాలి, భక్తి రావాలి. ఇప్పుడు ఆ పరిస్థితి అనుకూలంగా వచ్చింది. మనం అనుకుంటామేమో ఈరోజు హరినామం చేస్తాం, హరిభక్తి చేస్తాం, ఈ గుడికి ఆశ్రయించుకున్నాం, ఇది ఈ జన్మతలకు ఫలితం కాదు, ఈ జన్మతల కర్మం కాదు.
మనం పూర్వ జన్మ చేసిన కర్మము ఈరోజు ఈ దారిని తీసుకొస్తుంది. ఇది వెంటనే పుట్టేది కాదు. ఈరోజు భగవంతుడి గురించి మనకి ఆసక్తి, నామం చేయడానికి, సాధువులు మహాత్ముల గురించి ఆసక్తి అంటే ఇది మనం పూర్వజన్మం చేసిన కర్మము మనకి ఇప్పుడు సహకరిస్తుంది, అనుకూలం చేస్తుంది. దానికి మనం ఆ పరిస్థితి అనుకూలించినప్పుడు మన మనసు, మన ఇంద్రియాలు దానికి ఏం చేస్తుంది? కట్ చేసేస్తుంది. ఈ మనసు, ఇంద్రియాలు ఏం చేస్తుంది? ఆ ప్రతికూల అవస్థాన్ని కూడా మనం ఏంటి, అనుకూలమైన అవస్థానికి ప్రతికూలం చేయించుకుంటున్నాం మనమే. లేదు, నాకు కలిగింది అనేక జన్మం తలక ఫలితము, ఎన్ని జన్మం తలక భాగ్యం. నాకు ఈరోజు వైష్ణవరాజులని నాకు చోటు వచ్చింది, మఠంలో చోటు వచ్చింది, నామం ఇచ్చారు, తులసి ఇచ్చారు, గురునామం ఇచ్చారు. దీనికంటే ఇంకా మించిపోయింది నాకు ఉన్నదా? దీనికి నేను నా చేతులతో నేను పాడు చేసుకుంటున్నాను. లేదు, దుర్లభం మానుష్య జన్మము అంటే దాంట్లోని వైష్ణవరాజ్యం ఇంకా దుర్లభము. కొన్ని కోట్ల జన్మ ఉండాలి. కానీ ఆ తోవని మనం వెళ్ళినప్పుడు మనం ఏ విధానంగా మన చింతాధార, మనం భగవత్ ప్రాప్తి అవుతామా? సో ఈ ప్రకారంగా నువ్వు వెళ్తూ సాధువులు ఎప్పుడైతే కనబడారో చూస్తున్నారో పొద్దున్న అయిపోయింది. రాత్రి వచ్చేసరిగా ఇల్లు విడిచిపెట్టేసి పొద్దున్న అయిపోయింది. సాధువులు మహాత్ములు తలకు కుటీరం కనబడ్డది పొద్దున్న బ్రహ్మముహూర్తులను. ఏం చేశారంటే శబరి ఒక చెట్టుపై ఎక్కిపోయారు. నేను స్త్రీ, నాకు చూసి సాధువులు మహాత్ములందరూ చేదరిస్తారేమో. బ్రహ్మచారులు, సాధువులు, మహాత్ములు స్త్రీకి దూరంగా ఉంటారు. వీళ్ళు నాకు చేదరించారంటే, పక్క పెట్టారంటే నేను జీవితం తన గతి ఏమవుతుంది? అనేక జన్మం తర్వాత నాకు ఈ ప్రకారంగానూ అవకాశం కలిగింది, ఈ సాధువుల్ని విడిచిపెట్టను అని చెప్పేసి చెట్టుపైన ఎక్కి రోజు పొద్దున్నంతా చెట్టుపైన ఉండేవారు, రాత్రి దిగేవారు. ఎటువంటి సాధన అండి ఇది? మనం ఆ సాధన చేయగలమా? అద్భుతం ఇటువంటి చరిత్ర. చెప్తున్నారు, పంపా సరోవరం దగ్గర ఈ కుటీరం చూసేసి, సాధువుల తలక కుటీరం చూసేసి దాగుండిపోయారు చెట్టుపైన ఎక్కి ఈ శబరి. ఎందుకు? వైష్ణవర పాద ধূলি তারে মোর স্নান কেলি তর্পণ মর বৈষ্ণবের নাম বৈষ্ণবের উচ্ছিষ্ট তাহে মোর মনোনিষ্ট বৈষ্ণবে নামে তো উল্লাস వైష్ణవ నామేతే ఉల్లాసో. వైష్ణవం తలక రాత్రి వెళ్ళి పొద్దున్న మనం గంగాలో స్నానం చేసినట్టు, ఈ ప్రయాగలో స్నానం చేసినట్టు ఆ పాద ధూళి ఎక్కడెక్కడైతే ఉన్నదో అక్కడ మొత్తం అంతను దొరుకుతున్నారు. ఈ పాద రోజు ఎంతో బలం. వైష్ణవం తలక పాదం, గురు తలక పాదరాజం ఎంతో బలం అని తనకి ఏ శాస్త్రం చదివింది శబరి? ఎవరిచ్చారు జ్ఞానం? ఎవరిచ్చారు గురువు? ఏం తెలియదు. పూర్వం తలక జ్ఞానం ఇప్పుడు వివేకం అయింది. ఈ జ్ఞానం ఎప్పుడు ఉదయం అవుతుందో అది మనం చెప్పలేము. అయితే ఎప్పుడైతే ఉదయం అయ్యిందో దానికి మనం ఆ రంగం తీసుకెళ్ళాలి. ఇది ఏ జన్మం తలక, గత జన్మం తలక జ్ఞానం ఇప్పుడు సాధువుల తలక పాదం రదు చూసి ఆసక్తి అయిపోతున్నారు. ఏ సాధువులకి దర్శనం చేసుకోలేకపోతుండేరో, ఏ సాధువుల మహాత్మల తాలూకాకి దృష్టి పడలేకపోతుందో రాణిగా ఉండి ఆ రాణి జీవితాన్ని త్యాగం చేసేసారు. ఆ ధనాన్ని, ఆ సన్మానాన్ని, ఆ ప్రతిష్టని, ఆ సౌందర్యాన్ని, ఆ అలంకారాన్ని అన్ని త్యాగం చేసేసి ఈరోజు శబరికులంలో పుట్టి ఆ పాదధరం పైన ఏంటవుతున్నారు? దొరుకుతూ ఆనందపడుతున్నారు. ఓహ్ ఎంత ఆనందం! ఈరోజు సాధువుల తలక పాదధూళి దొరికింది బాబు అని చెప్పేసి. వైష్ణవ ఉచ్చిష్ట మహాప్రసాదం, సాధువుల తలక ఎంగిలి మహాప్రసాదం. ఇది అతి కష్టము, దుర్లభము అని చెట్టు కింద, చెట్టు పైన ఉన్నారు. రాత్రి అయితే కిందకి దిగేవారు.
ఏం చేస్తాను నేను? సాధువులకి నేను ఏదో ఒక ఉపకారం చేయాలి, సేవ చేయాలి. నా సేవ ఎందుకు తీసుకుంటారు? నేను నీచమైన కులం, అందవికారంగా ఉన్నాను, నేను స్త్రీని, నా సేవ ఎందుకు తీసుకుంటారు? నేను వాళ్ళకి బాధ పెట్టకూడదు, నా వల్ల వాళ్ళకి కష్టం రాకూడదు. చూడండి ఎంత ఆలోచన. నేను ఒక స్త్రీ, నేను వీళ్ళ మధ్యన ఉంటే వాళ్ళు భజనం చేయడానికి, సాధన చేయడానికి బహుశా కష్టం వస్తుందేమో, ఆటంకం అవుతామేమో నేను. అందుకే నేనేం చేస్తాను చెప్పు. ఎంత మంచి ఆలోచన చెప్పు, ఎంత అద్భుతమైన ఆలోచన. బ్రహ్మచారులు, సాధువులు, సన్యాసులు అందరూ ఉంటారు. నేను ఈ ప్రకారం ఉంటే వాళ్ళ తలక హాని చేస్తానేమో, వాళ్ళు భజన సాధనానికి నేను అడ్డు ఉంటానేమో అని దర్శనం అసలు చూడలే. పొద్దున్న నాకు చెట్టు కింద దాక్కొని సాధువులు మహాత్ములను చూసేసేవారు. దర్శనం దర్శించుకున్నారు. మళ్ళీ ఏంటి, రాత్రి లెగిసి వాళ్ళు పాదధూళిని నెత్తి మీద వేసుకొని వాళ్ళు తినే పారే ఎంగిల వస్తువుల్ని తినేసేవారు. ఎంత రుచి, ఎంత అదృష్టం అని చూడండి. ఆ ఎంగిలి తినేసేవారు, ఏదైతే పారేసేవారు. శబరి ఈ విధానంగాను జన్మం పుట్టి ఈ శబరి ఈ సాధువులకి, ఈ వైష్ణవులకి, ఈ మహాత్ములకి ఏ ప్రకారంగా సేవిస్తున్నారు అనేది మనం రేపు బ్రేక్, సస్పెన్స్. ఎలాగ శబరి ఈ సాధువుల తాలూక మనసుని కనబడకుండాను తెలియకుండాను ఏ ప్రకారంగా సేవిస్తున్నారు, అది అద్భుతం. చూడండి, ఒకటి ఈ కథ తాలూకు సారాంశం ఏంటి? మనం ఈరోజు భగవంతుడికి సేవిస్తామంటే మన పేరు రాసేసేయాలి అక్కడ, ఇది నేను ఇచ్చానని చెప్పేసి. ఈరోజు భగవంతుడికి సేవిస్తానంటే నాకు పూలమాల అయ్యాలి, నాకు సన్మానం ఇవ్వాలి, నాకు వస్తే అడగాలి, నాకు వస్తే. నేను సేవిస్తానంటే ఎవరికి తెలుస్తే చాలు, భగవంతుడికి, స్వామికి తెలుస్తే చాలు. ఎందుకంటే శబరి మనసులోనే సంసారం లేదు. ఈ జగత్తం ఏంటి నాకు ఇస్తుంది, ఈ జగత్తం తాలూకు వస్తుతో నేను విడిచిపెట్టి వచ్చాను గత జన్మము. ఈ ధనము, ఈ ఐశ్వర్యం, ఈ అందము, ఈ రాణి పదవి అంతాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఈ జనాలతో వచ్చిన ప్రయోజనము, సన్మానం, ప్రతిష్ట కాదు. నేను ఏం చేస్తానో నాకు భగవంతుడు ఇస్తే చాలు. కర్మణ్య వ్యాధికరస్తు మా ఫలేషు కదాచన. మనం కర్మం చేయగలం, కానీ ఫలం ఎవరిస్తారు? కానీ మనం ఎవరి దగ్గర నుంచి ఆశిస్తున్నాం? మనం దానం ఇచ్చి, ధర్మం చేసి ఎవరి దగ్గర నుంచి ఆశిస్తున్నాం ఫలం? ఈ సంసారం దగ్గర నుంచి. నాకు సన్మానం ఇస్తారేమో, నాకు ప్రతిష్ఠ ఇస్తారేమో, నాకు వస్తే అడుగుతారేమో. మరి ఫలితం మీరు ఆశించకూడదని చెప్పేసి చెప్తున్నారుగా. మరి మీరు ఫలితం ఎవరు ఆశిస్తున్నారు? ఫలితం ఆశించాల్సింది కేవలం గోవిందుడి దగ్గర, గోకులానంద దగ్గర, శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర. మనం చేసిన ప్రతి సేవ భగవంతుడికి అడగాలి. అతను ఏ ఫలం మనకి ఇవ్వాలో అతనికి తెలుసు. కానీ అతను ఫలం ఇవ్వకముందే మనం ఒక ఫలాన్ని అడుగుతున్నాం. నాకు ఎలాగ కావాలి, ఎలాగైతే బాగుంది, ఎలాగైతే. ఎప్పుడు కాదు, అలా అడగకూడదు. మనం ఈ సంసార తరగ ఫలం అడుగుతున్నాం కాబట్టి సంసారం తరగ ఫలం మనకి లభిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం సేవ చేసి భగవంతుడు తెలియాలి మన ప్రతి సేవ. మనం భగవంతుడి ప్రసన్న చేయడానికి మనం ఏమైనా సేవ చేస్తున్నామా? ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే అనేక ఉన్నది శబరి తాలూకా చరిత్రలోని. శబరి చరిత్ర అని చెప్పేసి కేవలం తీసి పాడేయకూడదు. దీంట్లోనే నేర్చుకోవాల్సింది ప్రతి పదం మనం నేర్చుకోవాల్సింది. మరి భక్తులకి అతి అవసరం. శబరి తాలూకా చరిత్రని నేర్చుకోవాల్సింది బోల్డ్ ఉన్నది. సో అందుకే చూడండి, ఏ ధనం గురించి, ఏ ఐశ్వర్యం గురించి, ఏ అందం గురించి, ఏ సుఖం గురించి, ఏ పదవి గురించి జీవితం అంతా పరితపిస్తున్నారో, వాళ్ళు రెండు చేతులకి రెక్కల్లాగా కష్టపడుతున్నారో, ఆ అందాన్ని, ఆ పదవిని, ఆ ఐశ్వర్యాన్ని ప్రతికూలం అంటున్నారు. విచ్ ఈజ్
ఇది నాకు లేకుండా నువ్వు నష్ట జన్మ ఇవ్వాలి అంటున్నారు. చూసారా, ఊరికినే ఆ శబరికలక ఎంగిల్ తినేస్తారు. రాముడు ఎంత త్యాగం చేశారో చూడండి. ఆ జీవితం త్యాగం చేసేసి నేను నీచంగా పుడతాను, అందవికారంగా పుడతాను. మన అందవికారాన్ని ఎవరు ఆస్వాదిస్తారు? అందంగా ఉంటే సంసారంలో అందరూ ఆస్వాదిస్తారు, అందవికారంగా ఉంటే ఎవరు ఆస్వాదిస్తారు? కుబ్జాని మథురాలని ఎవరు ఆస్వాదించేవారు కాదు. కుబ్జాని చూస్తే ఒక ఇలాగా ఉండేరు, ఎవరు చూసేవారు కాదు. కానీ కృష్ణుని అంటున్నారు వెళ్ళిన వెంటనే, హే కుబ్జా నువ్వు ఎంత అందంగా ఉన్నావని. ఊరికి నేను ఏడిపించినండి. ఆవిడ కోపం అయిపోతుంది ఎవరు, కానీ మనసులో సరదాగా ఉన్నాడు, నాకు నువ్వు ఒక్కలివే అందంగా ఉన్నావని చెప్పి. దగ్గర ప్రతి వ్యక్తి నాకు చూసేసి నా అందవికారం చూసేసి హాస్యము మరి అందరూ ఎటకారం చేస్తున్నారు, నాకు చేదరిస్తుండేది. కానీ నువ్వు వచ్చి నాకు ఎంతో శ్రద్ధగా నువ్వు ఎంత అందంగా ఉందని అడుగుతున్నావు. ఎవరు? నువ్వు కూడా నాకు ఎటకారిస్తున్నావు కదా అని కృష్ణుడికి అడుగుతున్నావు. లేదు, వాస్తవంగా నువ్వు ఎంత అందం. భగవంతుడు మన అందం చూడరు, మన హృదయం తలకు అందాన్ని చూస్తాం. ఆ కుబ్జా తలకు హృదయం ఎంత అందంగా, ఆ కుబ్జాన్ని చూసేసి కృష్ణుడు స్పర్శించి అప్సరాకు కూడా అంత అందం ఉండదట, అంత అందం చేసేసారట కేవలం స్పర్శతో. చూడండి, ఇది మన భగవంతు చరిత్ర. మన ఇటువంటి రాముడు, ఇటువంటి కృష్ణుని లీలాల్ని విడిచిపెట్టేసి, ఇటువంటి భగవంతుని విడిచిపెట్టేసి ఎక్కడ పడి ఉన్నాం మనం? దేని గురించి పరితపిస్తున్నాం? ఈ బండి ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఈ బండికి సర్దుకొని, కడుక్కొని, తోముకొని, చక్కగా కవరింగ్ చేసుకొని దేని లాభం లేదు. ఈ బండికి తీయండి, ఆన్ చేయండి, డ్రైవ్ చేయండి, ముందుకు పదండి శ్రీకృష్ణ దగ్గరికి, రాముడి దగ్గరికి. ఈ బండితులకు ప్రయోజనం అదే. సో ఈ ప్రకారంగా ఈ కథాన్ని ఇక్కడ విరామం చేసి, రేపు ఏ విధానంగా ఈ సాధువుల్ని మహాత్ముల్ని శబరి సేవించారు అనేది మనం రేపు తెలుసుకుందాం. అతి అద్భుతమైన చరిత్ర. ఆ చరిత్రని ఎప్పుడు మిస్ అవ్వకండి. దీనివల్ల మనకు ఖచ్చితంగాను మన హృదయము, మనసు నిర్మలం అవుతుంది. మన ఉద్దేశం ఏంటి తెలుసుకోగలం. శుభంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానం పావనేభ్యో విష్ణుభ్యో నమో నమః.